మలాకీ గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. మలాకీ బైబిల్ చదవటం వచ్చిన వారు బైబిల్ తీసుకొని చదవాల. బైబిల్ చదవటం రాని వాళ్ళు ఏం చేస్తారు? వింటారు. వినండి, చదివేవాడు చదవండి. మలాకీ గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు రాకడను గురించిన, ప్రభు యేసు రాకడను గురించిన సందర్భాలు ఉన్నాయి. ఏలైనగా నియమింపబడిన దినము వచ్చుతున్నది, ఏలైనగా నియమింపబడిన దినము వచ్చుతున్నది. కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ పొయ్యకాలు వలె ఉందురు. వారిలో ఒకరికి వేరైనను సిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే నా నామమందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. గనుక మీరు బయలుదేరి క్రొవ్విన తోటలో గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. నేను నియమింపబో దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళి వలె ఉందురు. మీరు వారిని అణగద్రొక్కుదురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. హోరేబు కొండ మీద ఇజ్రాయేలులందరి కొరకై నేను సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును, దాని కట్టడలను, విధులను జ్ఞాపకం చేసుకుని యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాక మునుపు నేను ప్రవక్తగా ఏలియాను మీ వద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపింపకున్నట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. ఇది వాక్యం. 6 వాక్యాలు చదివిన తర్వాత ఒక విషయం రాసు. రాకడకు వచ్చిన సందర్భం, దేవుని యొక్క రాకడకు వచ్చిన సందర్భం. మనుషులను కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడింది. మనుషులను కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడింది. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 8వ వాక్యం. ఇక్కడ చూడండి, 16వ అధ్యాయము. కాగా మనుష్యులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి కానీ ఆయనను మహిమపరుచున్నట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. సూర్యునికి అధికారం ఇవ్వబడుతుంది రాకడ దినములలో. సూర్యుడు మనుషులను కాల్చును. సూర్యుడు మనుషులను కాల్చినప్పుడు పుండ్లు వస్తాయి. 11వ వచనం. తమ కలిగిన వేదనలను బట్టి
పండ్లను బట్టి, వేదనలను బట్టి, పండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించిరి కానీ తమ క్రియలను మారు మనసు పొందిన వారు కారు. ఇది రాకడకు సంబంధించింది. అందుకని సూర్యుడి యొక్క వేడి పెరుగుతుంది. సూర్యుని వేడి పెరిగిందా లేదా? సూర్యుని వేడి పెరుగుతుంది. మనుషులకు వేడి వలన పుండ్లు వస్తాయి. ఆ పుండ్ల వలన మనుషులు కాలిపోతారు. వేడి వలన కాలిపోతారు, పుండ్లు వస్తాయి. పుండ్ల వలన ఒగురుస్తారు. తమకు కలిగిన వేదనలను బట్టి, పుండ్లను బట్టి దేవునిని దూషిస్తారు కానీ క్రియలు మార్చుకొని మారుమనసు. ఇక్కడ రాసి ఉందండి వచనం. ఇది దేనికి సంబంధం? ఇది ఆ వాక్యం దేనికి సంబంధం? రెండు రాకడకు సంబంధించినవే. దేశమా సంతోషించుము, దేశమా సంతోషించుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను అని రాసి ఉంటుంది. దేశమా యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో, యోవేలు గ్రంథము, యోవేలు ఎక్కడుంది? యోవేలు ఎక్కడ ఉంటుంది? యోవేలు హోషేయ పక్కన ఉంది. యోవేలు 2వ అధ్యాయం 21వ వాక్యం. 2వ అధ్యాయం 21వ వచనంలో, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము, దేశమా సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. తర్వాత వచనం ఏంటంటే, అగ్ని జ్వాలలలో ప్రభువు ప్రత్యక్షత వస్తుంది. యేసు ప్రభు యొక్క రాకడ అగ్ని జ్వాలల మధ్య జరుగుతుంది. ఈ వచనము నాకు అర్థం కావట్లా. అగ్నిజ్వాలల మధ్య రాకడ జరగటం ఏంటని మనం భావిస్తాం. అగ్నిజ్వాలల మధ్య ప్రభు యేసు యొక్క రాకడ సంభవిస్తుంది. అగ్నిజ్వాలలలో ప్రభు ప్రత్యక్షత. 2 దశలోనికి 1వ అధ్యాయం 6వ వాక్యం. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరుస్తూ దూతలతో పరలోకము నుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై దేవుని నెరుగని వారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరుచు వారికి శ్రమయు, శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించడం దేవునికి న్యాయమే. ఇక్కడ చూడండి, అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమై అంటాడు. దీన్ని మేము దాన్ని భావం వ్యక్తీకరణ ఎలా చేయాలని ఆలోచిస్తున్నాం. ఎందుకంటే అగ్ని జ్వాలల్లో ఆయన ప్రత్యక్షం అవ్వాలంటే దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ప్రభు దహించు అగ్ని. ఇది ఎబ్రీ పత్రిక అక్కడ ఉంటుంది, ప్రభు దహించు అగ్ని అని. అగ్ని 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 ఎక్కడుంటుంది? అగ్ని అగ్ని మధ్యనే ఉంటుంది. హెబ్రీలు 12వ అధ్యాయం 29లో ఉందండి, చివరి భాగం. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. మన దేవుడు దహించు అగ్ని. ఇక్కడేమన్నాడు? అగ్నిజ్వాలల్లో ఆయన ప్రత్యక్షం అవుతాడు. ఆయన అగ్నిజ్వాలల్లో ప్రత్యక్షం అవుతాడు. హీ విల్ అపేర్ ఇన్ ద ఫ్లేమ్స్. హీ విల్ అపేర్ ఇన్ ద Jesus will appear in the flame. He appears in the flames of fire. He will appear in the flames of fire. అగ్ని జ్వాలలలో ఆయన కనపడతాడు. అపీర్ అంటే కనపడటం, అపీర్ అంటే ప్రత్యక్షం అవటం. అగ్ని జ్వాలల మధ్య ఆయన ప్రత్యక్షం అవుతాడు అని రాయబడింది.
ఇక్కడ దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఇది ఎలా సంభవిస్తుందని నేను ఆలోచిస్తున్నానంటే, దీని భావాన్ని ఎలా వ్యక్తీకరించాలని ఆలోచిస్తున్నానంటే, ఆ అణు యుద్ధ జాలాల మధ్య అన్ని దేశాల మీద అణు ఆయుధాలు ప్రయోగిస్తే ఈ అణు ఆయుధాలన్నీ అగ్ని రగులుకొని భూమి కాలిపోబోతుంటే దాన్ని ఆపటానికి ఒకవేళ వస్తాడేమో, అగ్ని జ్వాలల్లోనే ఆయన వచ్చి నిలబడతాడేమో. ఇట్లా అగ్ని ఆయన కాల్చదు కదా, అగ్ని జ్వాలల్లోనే నిలబడి అగ్ని జ్వాలలను అట్లా ఆపుతాడేమో అని ఒకవేళ ఈ విధంగా ఒక రకంగా ఆలోచిస్తున్నా, నేను ఆలోచిస్తున్నా. మరో రకంగా ఏమో ఆయన దహించు అగ్ని, ఆల్రెడీ దహించు అగ్ని కనుక ఆయన అగ్ని అయి ఉన్నాడు కనుక, దహించు అగ్ని అయి ఉన్నాడు కనుక, దహించి అగ్ని అయి ఉన్నాడు కనుక ఆయన అగ్నిలోనే ఆయన కనపడవచ్చునని మరొక భావన. ఏది సత్యమైతే దాన్ని విశ్వసించండి. ఒకటి ఊహ ఉంటుంది, ఒకటేమో నిజం ఉంటుంది. ఎందుకంటే బైబిల్ వాక్యాన్ని, ప్రవచనాన్ని మన మానవ ఊహలతో వివరించకూడదు. ప్రవచనాన్ని ఉన్నట్టుగానే చెప్పాలి. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే రాకడ యొక్క దినాల్లో ఉన్నాం. ప్రభు యొక్క రాకడ దినంలో చాలామందికి ఈ విషయము గురించి ఆత్రం లేదు, నా స్తోత్రం లేదు. స్తోత్రాలు లేవు, ఆత్రాలు లేవు. ఆత్రం ఏంటంటే వేగిరపడటం, తొందర లేదు. ప్రార్థన చేసుకుందాం, దేవుని రాకడ కొరకు సిద్ధపడదాం, ఆయత్తపడదాం అని లేదు. సంభవిస్తే సంభవించవచ్చు రాకడ, లేకపోతే వాయిదా పడవచ్చు, పోస్ట్పోన్ అవ్వచ్చు, చెప్పలేము. అయితే ఆయన గురించి రాయబడింది, ఈ విషయం రాయబడింది. అది ఒక భయంకరమైన రోజు. అది ఈ మలాకి గ్రంథం, చిన్న ప్రవక్తల గ్రంథము, అది భయంకరమైన రోజు అని, మహాప్రళయ దినమని రాయబడేది, డూమ్స్ డే అని. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ఆ డూమ్స్ డేకి దగ్గరలో ఉన్నాం. నాశనకరమైన ప్రళయ దినము. దీన్ని కల్పకాలం అని హిందువులు అంటున్నారు. కల్పకాలము, చివరి దినం అన్నట్టు. ఈ మాట భగవద్గీత నేను చదివినప్పుడు దానిలో ఉంది కల్పకాలం అని. దానిలో ఎందుకు రాశారు నాకు తెలీదు. ఖురాన్ నేను చదివినప్పుడు ఖురాన్ చదివా. ఖురాన్లో రాసి ఉంది ఏమని, ఖయామత్ అని రాసి ఉంటుంది. ఖయామత్ ఖురాన్లో. ఇంకా డూమ్స్ డే అని కూడా రాసి ఉంటుంది. బైబిల్లో రాకడ దినం అని రాసి ఉంది. మనం ఇప్పుడు రాకడ దినాల్లోనే ఉన్నాం, కానీ ఆ ప్రత్యేకమైన రోజు అనేది మనకి తెలియదు. ప్రత్యేకమైన రోజు మనకు తెలియదు. ఇర్మియా గ్రంథంలో 30వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, ఇర్మియా 7వ వాక్యంలో, 30వ అధ్యాయము 7వ వాక్యం ఏమన్నాడు? అయ్యో ఎంత భయంకరమైన దినము, అట్టి దినము మరి ఒకటి రాదు. యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినము, అయినను వారు దానిలో పడకుండా రక్షింపబడుదురు. యాకోబు సంతతికి ఆపద తెచ్చే రోజు అది. యాకోబు సంతతికి అంటే ఇజ్రాయేలీలకి ఆపద తెచ్చే రోజు అది. వారు దానిలో పడకుండా రక్షింపబడతారంటాడు. భయంకరమైన రోజు, రాకడ రోజు, భయంకరమైన రోజు. ఎవరికి భయంకరమైన రోజు? నాకు కాదు, నాకు భయంకరమైన రోజు కాదు. ఎవరికి? నమ్మని వాళ్ళందరికీ భయంకరమైన రోజు. నమ్మని వాళ్ళందరికీ భయంకరమైన రోజు, నమ్మని వారికి భయంకరమైనది రాకడ రోజు. తప్పించుకున్నట్లో ఆపద ఉంటుంది ఆ రోజున. ఆమోసు గ్రంథంలో, ఆమోసు అనే ఒక చిన్న ప్రవక్తల గ్రంథం ఉంటుంది. 5వ అధ్యాయము 19-20 వచనాలు. అక్కడ ఏమన్నాయంటే,
అది ఎలా ఉంటుంది ఆ రోజు అని రాయబడిందంటే ఆపద యాకోబు సంతతికి ఆపద తెచ్చే దినము, నమ్మని వారికి ఆపద ఇచ్చే రోజు అది. 19-20 వచనాల్లో ఒకడు సింహము నొద్ద నుండి తప్పించుకొనగా ఎలుగుబంటి ఎదురైనట్లు వాడు ఇంటిలోనికి పోయి గోడ మీద చెయ్యి వేయగా పాము వాడిని కలిసినట్టు ఆ దినముండును. ఆ రోజు ఎలా ఉంటుంది? ఆపద దినం అంటే సింహం ఎదురొచ్చింది, దాన్ని తప్పించుకోవాలని పరిగెత్తుతుంటే ఎలుగుబంటి ఎదురొచ్చిందంట. ఎలుగుబంటి భయం, అటు సింహం జరుగుతుంది, మరొక దిక్కు ఎలుగుబంటి కానీ వచ్చింది. ఒకవైపు సింహము తప్పించుకునే వాళ్ళని పరిగెత్తుకుంటూ వస్తుంటే ఇంట్లోకి పోవాలని ఎలుగుబంటి ఎదురొచ్చింది. ఇప్పుడు ఎలుగుబంటిని తప్పించుకునేలా సింహాన్ని తప్పించుకునే అని ఆలోచిస్తే ఇంట్లోకి పరిగెత్తుకొని పోయి అమ్మయ్య నేను చేయేస్తాడట గోడ మీద. సింహం తప్పించుకున్నాం, తర్వాత ఎలుగుబంటి కూడా తప్పిపోయింది. బ్రతికి బాగుపడ్డానని అమ్మాయి అని చెయ్యాయి, కానీ అక్కడ నాకు బాగా కలిసింది. అది ఆపద దినం అంటే అట్లా ఉంటుంది ఆ రోజు. అందుకని నాకు ఆపద దినం కాదు, అది నాకు రాకడ దినం, ప్రపంచం అంతటికి ఆపద తెచ్చే దినం అది. కనుక ఈ ఆమోసు 19-20 వచనాల్లో అలా ఉంది. యెహోవా 19వ వచనం, యెహోవా దినము నిజముగా వెలుగై ఉండదు కాదా? యెహోవా రోజు వెలుగై ఉండదు కాదా? వెలుగు ఏమాత్రమునో లేక అది కారు చీకటిగా ఉంటుందా అంటున్నాడు. వెలుగు ఉండదు, అది కారు చీకటిగా ఉంటుంది. ఇజ్రాయేలుకేమో ఒక పక్కన వెలుగు ఉంది, మరొక పక్కన ఐగుప్తీయులకు చీకటి ఉంది. వాళ్ళు చీకట్లో ఉండేది, వీడి వెలుగులు ఉండేది. అక్కడే పక్కనే అలా ఉంటుంది. దేవుని నమ్మిన విశ్వాసి, రక్షింపబడే విశ్వాసికి అది వెలుగుగా ఉంటుంది. ఈ లోకం అంతటికే కారు చీకటిగా ఉంటుంది. కారు చీకటి అంటే అర్థం అవుతుంది కదా, చీకటి లైట్, కారు చీకటి. అది చీకటి కాదు, అది వెలుగు కాదు. సంధ్య వేళ అయ్యి ఉండొచ్చునేమో కారు చీకటి అంటే. పొద్దున్నే మసక చీకటి కానీ, సాయంత్రం చీకటి పడేటప్పుడు మసకగా ఉంటుంది చూడు, కళ్ళు కాని రాకోకుండా, ఆ చీకటి కానీ అయి ఉంటుంది కారు చీకటి. ఇంకా యెహోవా దినము తాళజాలరో యోబేలులో 2వ అధ్యాయం 11వ వాక్యంలో చెప్పాడు. యెహోవా దినమును తాళజాలరో. 2:11లో యెహోవా తన సైన్యమును నడిపించు ఉరువలి గర్జించుతున్నాడు. ఆయన దండు బహు గొప్పదై ఉన్నది, ఆయన ఆజ్ఞను నెరవేర్చున్నది బలము గలది. యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళగలవాడెవడో. బహుభయంకరము. దీని గురించి యెషయా గ్రంథంలో 2వ అధ్యాయంలో చెప్పబడుతుంది. 2వ అధ్యాయంలో 17వ వాక్యం అనుకుంటాను. యెషయా గ్రంథము 2:17వ వాక్యం. రెండవ అధ్యాయం 17వ వాక్యంలో అణగద్రొక్కబడును, నరుల అహంకారం అణగద్రొక్కబడును, మనుషుల గర్వము తగ్గింపబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును అని రాశాడు. దీనిలో 19వ వాక్యంలో యెహోవా భూమిని వణికించలేసినప్పుడు, భూమిని గద వణికింపలేసినప్పుడు, ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాత్మ్యము నుండి మనుషులు కొండల గుహలలో దూరుదురు, నేల బొరియలలో దూరుదురు. కొండల గుహల్లో దూరుతారు, నేల బొరియలలో దూరుతారు. ఆ దినమున యెహోవా భూమిని గదగద వణికింపలేసినప్పుడు, ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాత్మ్యము నుండి కొండల గుహలలోను
బండబేటలలోనూ దూరవలెనన్న ఆశతో నరులు తమ పూజితుడిగా చేయించుకున్న వెండి విగ్రహాలు, సువర్ణ విగ్రహాలు ఎలుకలకు గబ్బిలాలకని పారవేదు. తన నాసికారంధ్రంలో ప్రాణం కలిగిన నరుని లక్ష్య పెట్టకము, వారిని ఏ విషయంలో ఎన్నిక చేయవచ్చునని రాసి ఉంటుంది. దేవునికి స్తోత్రాలు. ఇది రాకడ దినమే. యెహోవా భూమిని వణికిస్తాడట. ఏ టైమో తెలియదు. వాస్తవానికి మన దగ్గర వణికినట్టు కనపడకపోయినా అది భూకంపం అయి ఉండొచ్చు. వణికించడం అంటే భూకంపం వస్తుంది. కొన్ని దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి కదా. ఇప్పుడు యుద్ధం జరుగుతున్న దేశంలో అక్కడున్న క్రైస్తవులకు కానీ అక్కడున్న వేరే మతస్థులకు కానీ ఆ భయం అనేది ఎలా ఉంటుందో యుద్ధం జరిగే స్థలంలో వాళ్ళకి తెలుసు. ఇది రాకడ దినమేరా అనుకుంటారు వాళ్ళు. కానీ మనమేమనుకుంటాం, క్షేమంగా ఉన్నాం అనుకుంటాం. మనకు అది సంభవించలేదు కనుక మనం క్షేమంగా ఉన్నాం అనుకుంటాం. కానీ దేవునికి స్తోత్రాలు. యెహోవా దినము వచ్చుస్తున్నది. జపన్య 1:13-14. జపన్య 1వ 13-14 వచనాల్లో దొరకవు. దేవుని స్తోత్రం. 6వ అధ్యాయం 17వ వాక్యం. సహస్రాధిపతులు భూరాజులను, ప్రకటన 6:17, భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండగుహలలోను బట్టల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడైన వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చును. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయడని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుతున్నారు అని చెప్పాడు. ప్రవచనం అది. బండలతోనూ పర్వతాలతో చెప్తారు. ఎవరు చెప్తారు? సరిగ్గున్నాడు ఎగిరిపోతాడు రాకడలో. వీడబడ్డ వాళ్ళందరూ చెప్తారు బండలతోనూ కొండలతోనూ మమ్మల్ని మరుగు చేయండి, దేవుని ఉగ్రత వచ్చింది అంటారు. ఆ రోజుల్లోనే ఉన్నాము. కాస్త కొంచెం ముందుకు వెళ్దాం. ఈ భక్తిహీనత అగ్నివలే మండుస్తున్నది. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 18వ వచనం. భక్తిహీనత ఎలా మండుతుంది? అగ్నివలే మండుతున్నది. భక్తిహీనత అగ్నివలే మండుతున్నది. తర్వాత ఆరని అగ్నితో పొట్టును కాల్చే దినం వస్తుంది. మత్తయి 3:12వ వచనం. ప్రభు యేసు సింహాసనం అనేది ఇర్మీయా గ్రంథంలో 23:5వ వాక్యంలో ఒక వచనం చదివి ముగించుకున్నా. ఇంకొక వచనం కీర్తన 84:11వ వచనంలో యెహోవా సూర్యుడు ఖేడిమునై ఉన్నాడని రాసి ఉంటుంది. మన ఇర్మీయా 23:5వ వాక్యంలోనేమో 23:5వ వాక్యం ఇర్మీయా 23:5వ వాక్యం. ఒక బుర్రను చూసా. బుర్ర ఏం బుర్ర? ఈడ సందులో ఒక బుర్రను చూసా. బుర్ర ఒక పురుగు చచ్చిపోయిందండి. జిల్ల పురుగు. దాన్ని కాలుతో ఇట్లా నెడుతున్నా. అది గిర్రమని తిరుగుతుంది. ప్రాణం లేదు దానిలో. ఆ యొక్క వట్టి జీవం లేనిటువంటి ఆ లొట్ట ఏమంటుంది? బోలుగు ఉందన్నట్టు పురుగు. ఇటు తిరిగేస్తే కాళ్ళు ఉన్నాయి, పట్టు ఉంది, పట్టకి మాంసం ఉంది, కళ్ళు ఉన్నాయి. పై వైపు నుంచి చూస్తే అది కాలు తిన్నట్టు మన శబ్దంతో, అంటే ప్రాణం లేదు కదా, అది ఇటు కొడితే అటు పడిపోతుంది, అటు ఇటు డొల్లుతుంది అన్నట్టు. చిల్ల పురుగు చచ్చిపోయింది. దానిలో ఏమీ లేదమ్మా, ఏమీ లేదు. అర్థం కదా? ప్రాణం లేదు దానిలో. అప్పుడు అనుకున్నాను, ప్రభువా నేను చచ్చిపోతే నా పనిది, నా స్థితి ఇది అనుకున్నాను. నేను ఎన్ని ఇళ్ళు కట్టినా అన్నీ ఎండిపోతాయి. అవి దోపుడు సొమ్మన్న అవుతాయి, కొల్ల సొమ్మన్న అవుతాయి,
లేకపోతే ఎవరన్నా దోసుకుంటారు, లేకపోతే పిల్లలన్నా తీసుకుంటారు, మనవాళ్ళన్నా తీసుకుంటారు. నాకు కలిగే లాభం ఏంది? భూమి మీద ఉన్నన్ని రోజులు తినాలి, త్రాగాలి, తిరగాలి. అంతేనా? భూమి మీద ఉన్నన్ని రోజులు తినాలి, తిరగాలి, త్రాగాలి కదా. దేవుని కొరకు నేను చేసిన పని ఏంటి? అది నిలుసును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 20 మందికి సేవ అందించింది, లేదా 30 మందికి, లేదా 50 మందికి సేవ అందించిన సేవ అది నిలవాలి, లేకపోతే అది కూడా పోతుంది ఉంటే ఉంటుంది. నేను బాగా బుర్రలాగా అయిపోతానండి. ఎవర్రా చిల్లపురుగు బుర్రలాగా, దానిలో జీవం లేదు, ప్రాణం లేదు. నా బతుకిది కదా, ఏముంది నా బ్రతుకులో అనుకుంటున్నా. మొన్న నా అంతటి నేను ఆలోచించుకుంటున్నా. కక్షలు, కార్పణ్యాలు ఏవైనా సరే ఏవి రావు. ఈ దినం ప్రాణం పోతే ఒట్టిదే. దేవునికి స్తోత్రాలు. 23 గ్రంథం 5వ వాక్యం చదివి ముగించుకుందాం. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి సిగురును పుట్టించేదను. అతడు రాజై పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. భూమి మీద నీతి న్యాయములను జరిగించును అని ఈ యొక్క నీతి శిగురుని గురించి రాయబడింది. నీతి శిగురు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. కీర్తన 84:11 వాక్యం. కీర్తన 84:11 వాక్యంలో యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడని రాసి ఉంటుంది. యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. సూర్యుడును కేడెమునై ఉన్నాడు. కీర్తన 84:11 దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానాడు అని రాసింది. ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను.